మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మాఘమాసము ఎంతటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి మనకు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి ఎప్పుడైనా కూడా గ్రహచారము గోచారము అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. సో మరొక విషయం ఏమిటి అంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది వ్యవహారిక నామము, జన్మనామము. ఈ రెండింటినీ కూడా బేస్ చేసుకొని జాతకం అనేటువంటిది విశ్లేషించుకోవాలి. మీకు పుట్టిన సమయము, డేట్ ఆఫ్ బర్త్ ఏది లేకున్నా కూడా మీకు నడిచేటువంటి దశ అంతర్దశలు కానీ, లేదా మీ జీవితంలో నడిచినటువంటి బ్యాడ్ ఈవెంట్స్ కానీ, గుడ్ ఈవెంట్స్ కానీ, ప్రతిదీ కూడా మీరేది మాకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. ప్రతిదీ కూడా మేము మీ యొక్క పేరు కావచ్చును, మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను తీసుకొనైనా, లేదా మీ భార్యది కావచ్చును, లేదా మీ భర్తది కావచ్చును, ఇలా ఏదైనా ప్రశ్నా శాస్త్రం ద్వారా ఎంతో క్లియర్గా ఖచ్చితంగా గడిచింది, నడుస్తూ ఉంది, రేపు జరగబోయేది చెప్పేటువంటి విద్య అమ్మవారి దయ వల్ల మన వద్ద కలదు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గమనిస్తూ, సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి మొదటి వారం నుండి కూడా అద్భుతమైనటువంటి వీడియోలు, మైత్రేయ ముహూర్తం కావచ్చును, చాలా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ కాబోతున్నాయి. కర్కాటక రాశి వారికి అసలు వీరి చంచలమైనటువంటి మనస్తత్వంతో కొన్ని సమస్యలు వీరే కొని తెచ్చుకోవడం జరిగింది. ఈ యొక్క లాస్ట్ 2022 ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటూ అది ఒకటా రెండా అని కాదు, సుమారుగా అత్తయ్య మరణించడమా, లేదా తల్లికి ఇబ్బందికరంగా ఉండడమా, లేదా మామయ్యతో కొన్ని గొడవలు ఏర్పడడమా వీరింటికి, లేదా తండ్రికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ రావడమా, ఇలాంటివి స్థాన చలనాలు జరగడమా, ఉద్యోగంలో లేడీస్కైనా జెంట్స్కైనా కూడా, స్త్రీమణులకు పురుషులకైనా ఉద్యోగంలో కొన్ని అవరోధాలు ఏర్పడడం కానీ, మనము ప్రతిదీ మనల్ని రైట్ అన్న వాళ్ళే తప్పు అని మనల్ని వేలు పెట్టి చూపెట్టిన సందర్భాలు, మనకంటే మనం ఒక 10 సంవత్సరాల సీనియర్ ఉన్నప్పటికీ కొత్తగా వచ్చినటువంటి వాని ముందు మనము చేతులు కట్టుకొని నిలబడేటువంటి సందర్భాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కావచ్చును, లేదా మన వద్ద ఉండేటువంటి ఆ యొక్క ఏదైనా ఒక షాప్ కీస్ కావచ్చును, లైక్ ఏదైనా అవి చేజారిపోవడం కావచ్చును, అంటే ఇచ్చేసాయి అనేటువంటి మాట కావచ్చును, మనల్ని నమ్మినటువంటి వారే మనకు వెన్నుపోటు పొడిచే పరిస్థితి, మన గురించి చెడుగా వేరే వారికి చెప్పడం కావచ్చును, అదేవిధంగా మనీ ఎవరికైనా ఇచ్చి లాస్ అయిపోవడం కావచ్చును, లేదా మనీ రిలేటెడ్ బ్లాకేజెస్ రావడం కావచ్చు, ఆన్లైన్లో డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం కావచ్చు. ఇలా 1, 2 కాదు, చాలా సందర్భాలు వారిని ఇప్పుడు కదిలిస్తేనే ఒక అరగంట గంట సేపు ఏడిచేటువంటి పరిస్థితి ఉంది. ఏది? ఈ యొక్క కర్కాటక రాశి వారికి. మరి అలాంటి కర్కాటక రాశి వారికి మరి ఫిబ్రవరి నెలలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీ లైఫ్ టైం మొత్తం మీదనే గుర్తుండిపోయే సంఘటన జరగబోతుంది. ఇదైతే గమనించుకోండి. వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మీ యొక్క వ్యాపారము విస్తరించుకునేటువంటి పరిస్థితి ఉంది. హెల్త్ రిలేటెడ్ ఎవరైతే బాధపడుతున్నారో వారికి చక్కటి ఆరోగ్యం లభించేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి తమ్ముళ్ళతో కావచ్చును, అన్నయ్యలతో కావచ్చును, అక్కలతో కావచ్చును, చెల్లెళ్ళతో కావచ్చును, చక్కటి సఖ్యత ఏర్పడే పరిస్థితి ఉంది. కొంత గొడవలు వాటిల్లినప్పటికీ సఖ్యత లభించేటువంటి పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా శుభకార్యాలు చేయడము కావచ్చును, అంతేకాకుండా
కొంత ఖర్చులు అనుకున్న దానికంటే ఎక్కువగా అయ్యేటువంటి పరిస్థితి. కొంత మీ వ్యవహారం ఏదైతే ఉందో అందులో తీరిక ఉండకుండా బిజీగా ఉండేటువంటి పరిస్థితి. వచ్చే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి వదులుకోవద్దు. ఎలాంటి జాబ్ అయినా, ఎలాంటి బిజినెస్ అయినా, ఏదైనా కూడా చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఉత్సాహంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. నీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోండి. మీరు ప్రయాణం చేసే సందర్భంలో ఒక వాటర్ బాటిల్ మీ దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కుటుంబంలో కూడా చక్కటి కాలక్షేపంగా ఉండేటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కొందరికి కొన్ని సందర్భాలలో ఆడవారికి, మా స్త్రీమూర్తులకు కొంత గర్భ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది తల్లి. జాగ్రత్తగా ఉండండి. కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఎవరైనా ఉంటే క్లియర్ అయ్యే పరిస్థితి ఉంది. అది పురుషులకు కానీ, స్త్రీలకు కానీ. డివార్స్ దాకా వెళ్ళినటువంటిది ఏదైనా సందర్భం ఉంటే అది సద్దుమణిగే పరిస్థితి గోచరిస్తూ ఉంది. కొంత విరోధాలు ఉన్నవి, విచారము ఉంది. కొన్ని సందర్భాలలో కొంత శత్రు వృద్ధి కనబడుతుంది. ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరము. ఇక మరొక విషయం ఏమిటి అనుకుంటే, ఈ యొక్క కర్కాటక రాశి వారికి ల్యాండ్ రిలేటెడ్ పెద్ద సమస్య ఇది. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడమా, లేదా అప్పు తీసుకువచ్చి ఈ ల్యాండ్ మీద కొని ఇది అమ్మితే నాకు ఇంత కలిసి వస్తుంది అనుకునే సందర్భాలలో అవన్నీ కూడా స్ట్రక్ అయిపోయి అప్పుల వారికి మిత్తులు కట్టలేక తల బాదుకునేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. కొంత శ్వాసకోశ సమస్యలు, రుణ బాధ అయితే కనబడుతూ ఉంది. జాగ్రత్తగా ఉండండి. మానసిక భీతి, బంధు నష్టము, కొన్ని వ్యాధులు సోకేటువంటి పరిస్థితి ఉంది. కొందరికి కొన్ని సందర్భాలలో విజయ ప్రాప్తి కూడా ఉంది ఇక్కడ. మరి కూడా ఇది కూడా చూసుకోండి. అంటే పోటీ క్రికెట్ కావచ్చును, లైక్ ఇలా గేమ్స్ విషయంలో పిల్లలకు విజయప్రాప్తి అని చెప్పుకోవచ్చును. ఇక అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో చక్కటి వృత్తి లభించేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగంలో ఏమైనా ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉన్నా కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా ధనధాన్య ప్రాప్తి అయితే గోచరిస్తూ ఉంది. అది కూడా గమనించుకోండి. దీంతో పాటుగా కొంత లవ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో అవి కొంత సమస్యలుగా మారబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తుల వృద్ధి కావచ్చును, అదేవిధంగా మనకు కొన్ని మృత్యు ప్రాప్తి కావచ్చును, కొంత శిక్ష, అవమానాలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అందరి జీవితంలో కూడా ఒక నాకే జరిగింది, ఎందుకు ఇట్లా అనేటువంటి భావన విడిచిపెట్టేసి కర్కాటక రాశి వారు ఎక్కడైతే మర్రి చెట్టు ఉంటుందో, ఎక్కడైతే రావి చెట్టు ఉంటుందో దీపారాధన చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆవ నూనెతో దీపారాధన చేయండి, ఇంకా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. రాగి చెంబులో నీటిని తాగే ప్రయత్నం చేయండి. సూర్య భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. దీంతో పాటుగా ప్రతిరోజు పాలు తాగాలి మీరు, లేదా వాటర్ రిలేటెడ్ ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.